అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి. మరొకసారి ఈ విధంగా మా కుటుంబంతో మీతో కలిసి ప్రార్థించడానికి, దేవుని గణపరచడానికి మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయనా, నీ ఆయుష్నిచ్చి నాయనా ప్రాణమునిచ్చి సజీవులుగాను దేవా నిన్ను స్తుతించడానికి నీ సమయంలో మమ్మల్ని ఉంచినందుకై స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ దినమున కుటుంబ సభ్యతంగా చేరినైనా మందిరాలు లేనటువంటి సమయంలో కుటుంబంలోనే చేరి నీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తూ దేవా గణపరుస్తూ ఉండగా నీ స్తుతిని అంగీకరించండి. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా నైనా మాకును అనేకులకును నైనా ఈ యొక్క కార్యక్రమము వాక్యము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండునట్టు ఫలించినట్టు సహాయం చేయమని ఈ యొక్క కార్యక్రమం అంతట్లో తోడుండి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిస్తూ కనపడదాం. మాతో పాటు కూడా కలిసి మీరు కూడా రెండోసారి దేవుని స్తుతించండి. Yeah.
సాటి ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. మరొక పాట పాడుకుందాం. హల్లెలూయా. నీ ప్రేమ నా జీవితాన్ని నాకై వెలిగించెనే యేసయ్యా. నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నీ ప్రేమ నా జీవితాన్ని నాకై వెలిగించెనే యేసయ్యా. నీ కృప సెలయేరులా నాలో ప్రవహించెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను బలపరచెనే. నన్ను క్షమించెనే, నన్ను కరుణించెనే, నన్ను స్థిరపరచెనే, నన్ను బలపరచెనే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. యేసయ్యా,
హల్లెలూయా. సమయంలో మరొక పాట పాడి ప్రభువుని ఘనపరచుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. నా జీవిత యాత్రలో, నా జీవన గమనములో, నా జీవిత యాత్రలో, నా జీవన గమనములో యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. చప్పట్లు. యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. పచ్చిక బయళ్ళలో వరుణ చేయును, శాంతి జలములలో నా దాహము తీర్చును. పచ్చిక బయళ్ళలో వరుణ చేయును, శాంతి జలములలో నా దాహము తీర్చును. నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చును, నా ప్రాణమునకు ఆయనే సేద తీర్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. యెహోవా నా కాపరి, నాకు ఏమి లేదు. యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. కొట్టండి గట్టిగా. గాఢాంధకారములో సంచరించినను, గమ్యము ఎరుగకనే తడబడుచుండినను. గాఢాంధకారములో సంచరించినను, గమ్యము ఎరుగకనే తడబడుచుండినను. నమ్మదగిన దేవుడే నన్ను కాచును, నమ్మదగిన దేవుడే నన్ను కాచును. తన చేతిలో నన్ను ఆదరించును, తన చేతిలో నన్ను ఆదరించును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. యెహోవా నా ఊపిరి, నాకు ఏమి కాదు. నా జీవిత యాత్రలో, నా జీవన గమనములో, నా జీవిత యాత్రలో, నా జీవన గమనములో, నా జీవిత యాత్రలో, నా జీవన గమనములో. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధించండి. ఈ సమయంలో ఆరాధన చేసుకుందాం. చెయ్యి. ఆరాధన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కొద్దిసేపు దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన ప్రేమను, ఆయన త్యాగము, ఆయన చూపిస్తున్న కృపను బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. జీవం కలిగిన దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, ఆశ్చర్యకర్త, ఆలోచనకర్త స్తోత్రములైనా నిన్న నేను ఏకరీతిగా ఉన్నవాడా స్తోత్రము. సజీవుడా స్తోత్రము. ప్రేమించేవాడా స్తోత్రము. రక్షించేవాడా స్తోత్రము. కరుణించేవాడా స్తోత్రములైనా యుగ యుగము ప్రతి ఉన్నవాడా ప్రకటించినవాడా స్తోత్రములు స్తోత్రములైనా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
హద్దులు లేని అవధులు లేని అద్భుతమైన అమూల్యమైన శ్రేష్టమైన నైనా నీ ప్రేమను నైనా కురిపించడానికి పంచిపెట్టడానికి పొందుకోవడానికి పరము నుంచి నైనా ఈ లోకానికి దిగి వచ్చిన దేవా స్తోత్రం. దేవా నా స్థానంలో నీవు బలియాగం నీ ప్రేమను బట్టి త్యాగాన్ని బట్టి స్తోత్రం. అవసరాలలో కొరతలలోనైనా పరిస్థితులలోనైనా నీవు మా ముందుండి మాతో ఉండి నీ ప్రేమను పంచుతూ అనుదినమును ఆదరిస్తూ ఓదార్స్తూ నడిపిస్తున్నందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నైనా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి వందనాలు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధనంతటినీ నాయన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఈ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనకు లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో పాల్గొంటున్న సంఘ సభ్యులకు సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోకి ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బైబిల్ ఉన్నట్లయితే బైబిల్ తీసుకొని మరి దేవుని వాక్యాన్ని పరిశీలించుదాం, ధ్యానం చేద్దాము. దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను, మన కుటుంబాలను, మన భక్తి జీవితాన్ని పురికొల్పుకుందాం, సరిచేసుకుందాం, ఆదరించబడదాం, ఓదార్చబడదాం, ప్రోత్సహించబడదాం. అలాంటి దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, పేజీ నెంబర్ 421. యోబు 1:10. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తములకు చుట్టూ కంచె వేసితివి కదా. చాలు. యోబు గురించి, యోబు యొక్కున్న భద్రతా వ్యవస్థను, కాపుదలను, సంరక్షణను గురించి సాతాను అపవాది దేవునితో చెప్తున్న అద్భుతమైన మాట. యోబు చుట్టూ నీవు కంచె వేసితివి కదా. ఈరోజు మన వాక్యం ఏంటంటే, ఎవరి చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది, లేదంటే ఎవరి చుట్టూ దేవుని భద్రత ఉంటుంది. ఇంకో మాటలో, నీ చుట్టూ దేవుని భద్రత ఉండాలంటే, నీ చుట్టూ దేవుని కాపుదల ఉండాలంటే నీవు ఎలా ఉండాలి? నీవు ఎలా ఉంటే నీ చుట్టూ దేవుని భద్రత ఉంటుంది. నీ కుటుంబం ఎలా ఉంటే నీ కుటుంబం చుట్టూ దేవుని భద్రత ఉంటుంది. మన సంఘాలు ఎలా ఉంటే సంఘాల చుట్టూ దేవుని భద్రత ఉంటుంది. మన సమాజం ఎలా ఉంటే సమాజం చుట్టూ దేవుని భద్రత ఉంటుందో ఒక 5 విషయాలు ధ్యానం చేసుకుందాం. దేవుని భద్రత 5 రకాలుగా ఉంటుంది. దేవుని భద్రత 5 రకాలుగా మనకు, మన కుటుంబాలకు, సంఘాలకు, సమాజానికి 5 రకాల భద్రత దేవుడు, భద్రతా వ్యవస్థను, భద్రతా వలయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నిజమే, దాదాపుగా 60 రోజులు పైనగా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి దేశముతో సహా ప్రపంచ దేశాలని అభద్రతాభావముతో బ్రతుకుతూ ఉన్నాయి. ఈ కరోనా వైరస్ ప్రభావముతో, ప్రపంచముతో, ప్రవేశముతో, ప్రకంపనతో మనిషి అభద్రతా భావంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఏది పట్టుకున్నా భయమే, ఏది తాకినా భయమే, ఏది తిన్నా భయమే, ఎక్కడికి పోవాలనుకున్నా భయమే. ఎందుకు? ఈ కరోనా వలన.
డబ్బులు తాకినా కూడా దాని ద్వారా వస్తుందేమోనని, కూరగాయలు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే దాని ద్వారా వస్తుందేమోని, చేతులు కలిపితే వస్తుందేమోని, తుమ్మితే వస్తుందేమోనని, దగ్గుతే వస్తుందేమోనని. అంటే ఈరోజు మనిషి బిక్కుబంటూ అభద్రతాభావముతో జీవిస్తున్నాడు. భద్రత లేదు. అమెరికా అధిపతికైనా, గ్రామ సర్పంచికైనా, సామాన్యునికైనా, సామంతునికైనా భద్రత లేని దినాలివి. భద్రత లేదు. ఏ రూపములో, ఎవరి రూపములో, ఏ విధంగా వైరస్ అటాక్ అవుతుందో అని భయపడుతున్నారు. అయితే కేవలం వైరస్ గురించి నేను చెప్పలేదు, కానీ అంధకార సంబంధం, మన కంటికి కనబడని అంధకార సంబంధమైన సాతాను సమూహము ద్వారానైనా, మానవుల ద్వారానైనా, కనబడని వైరస్సుల ద్వారానైనా వాటిల్లే సంభవించే ఆ ప్రమాదాలు, భౌతిక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, కనిపించేవైనా కనబడనైనా ఆ ప్రమాదాల నుండి, ఆపదల నుండి, అపాయాల నుండి దేవుడు ఒక 5 రకాల భద్రత వ్యవస్థలను దేవుడు ఏర్పాటు చేశాడు. ఎంత అద్భుతం కదా! యోబు చుట్టూ, తన ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసితివి కదా. అది యోబుకు కనపరాదు, యోబు కుటుంబానికి కనపరాదు, యోబు గ్రామస్తులకు కనపరాదు, అది సాతానుకు మాత్రమే కనబడుతుంది. సాతాను యోబును కుటుంబాన్ని నాశనం చేయడానికి ముందు స్వప్రయత్నము సఫలము కాలేదు. ఎందుకంటే భద్రతా వలయములో యోబు ఉన్నాడు. తర్వాత దేవుని పర్మిషన్ తర్వాత సంగతి, అది వేరే విషయం. మరి ఈరోజు మరి నీ చుట్టూ దేవుని భద్రత ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? చూడండి, ఈరోజు నేను ఒక సామాన్య మానవుడు. నాకు గవర్నమెంట్ పెద్ద భద్రత ఏమి ఇవ్వదు. ప్రాణాపాయం ఉంది, ఒక పోలీసును ఇస్తుంది, లేదంటే నాకేం భద్రత ఉండదు. కానీ ప్రధాన మంత్రికి, సీఎంకు, అమెరికా నేతకు ఎంత భద్రత ఉంటుంది అంటే అర్థం ఏంటి? వారున్న కేటగిరీని బట్టి, స్థాయిని బట్టి వారి భద్రత పెరుగుతుంది. మరి నీ దృష్టిలో నీకు దేవుని భద్రత అంటే నీ స్థితి కూడా ఏమై ఉండాలని తెలుసుకోవాలి. చూద్దాం దేవుని వాక్యంలోంచి ఒక 5 విషయాలు. నీ చుట్టూ దేవుని భద్రత ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి, దేవుని భద్రత ఎలాంటిదో ఒక 5 విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా 34వ కీర్తన త్వరగా తీసి త్వరగా నేను ముగిస్తాను, చదువుదాం, మిగతా వరకు చూసుకోండి. 34వ కీర్తన 7వ చరణం. యెహోవా యందు ఎవరైతే భయము ప్లస్ భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూతలు కాపుదల ఉన్నారు. నెంబర్ 1, ఏంజిల్స్ ప్రొటెక్షన్. మొదటిగా ఎవరి చుట్టూ దేవుని భద్రత ఉంటుందంటే, నీ చుట్టూ దేవుని భద్రత ఉండాలంటే మొదటిగా భయభక్తులు కలిగి ఉంటే దూతల భద్రత ఉంటుంది. ఏంజిల్స్ ప్రొటెక్షన్ మనకు ఉండాలి అంటే మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి. భయభక్తులు అనేవి ఎలాంటివంటే జంట స్వరాలు లాంటివి, జంట నగరాలు లాంటివి, జంట పదాలు లాంటివి, జంట పదాలు ఇవి. ఎక్కడో భయము, భక్తి అనే పదాలు వేరుగా ప్రస్తావించింది. కానీ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఇవి 2 ఎక్కువగా కలిసి ప్రయాణం చేస్తుంటాయి. ఇలాంటి అభద్రతా భావం కలిగిన దినాలలో దేవుని భద్రత ఉండాలంటే మనం ఏమై ఉంది? ఎవరికి పడితే వారికి ఈ భద్రతా వ్యవస్థ ఇవ్వరు. జెడ్ కేటగిరీ నాకు ఇమ్మంటే ఇవ్వరు, జెడ్ కేటగిరీ నాకు ఇవ్వరు, ఎందుకంటే ఐఎమ్ ఆర్డినరీ. అలాగనే దేవదూతల ప్రొటెక్షన్, ఏంజిల్స్ ప్రొటెక్షన్ నీకు ఉండాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవై ఉండాలి. దేవుని యందు మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దూతల భద్రత ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న భద్రతా వ్యవస్థలో మొదటిది ఏంటి? దేవదూతల భద్రత ఉంటుంది. మన జీవితాలలో
మన కుటుంబాలలో, మన సంఘాలలో దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా భద్రతలో మనం ఉన్నట్టే, ప్రొటెక్షన్లో మనం ఉన్నట్టే, సెక్యూరిటీలో మనం ఉన్నట్టే. కానీ ఈరోజు దేవుని యొక్క భయభక్తులు అనేవి కనుమరుగైపోతున్నాయి. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయము ఉండదు. అందుకే ప్రజలు ఎలా ఉన్నారంటే, ప్రసంగి 8:11 చూద్దాం ఒకసారి. ప్రసంగి 8:11 చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయి. దుష్క్రియకు తగిన ఆ శిక్ష శీఘ్రంగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా చూసారా ఎట్లున్నారట మనుషులు? దేవుడు ఏం చేస్తాడులే, దేవుడు ఏం చూస్తాడులే, దేవుడు ఏం గమనిస్తాడులే అని మనుషులంట ఇంత జరుగుతున్నా, ఇంత అన్యాయం ఉన్నా, ఇంత అక్రమం ఉన్నా, ఇంత భయంకరమైన పరిస్థితులున్నా దేవుడు ఎక్కడున్నాడు, ఉంటే ఇలా ఎందుకు జరుగుతాయి అని దేవుడు ఏం చేయలేదని మనుషులంట భయము విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తారు. ఎంత ఘోరమో చూడండి. దేవుని భయము లేని వ్యక్తిలో, దేవుని భయము లేని కుటుంబంలో, దేవుని భయము లేని సంఘములో, దేవుని భయము లేని సమాజంలో దేవదూతల భద్రత, దేవుని భద్రత ఉండదు. దేవుడిచ్చే దేవదూతల భద్రత ఉండదు. ఒక విషయం చెప్పండిరా, మనకు దేవుడు తన దూతల భద్రతను ఏర్పాటు చేశాడంట. అందుకే దేవుని వాక్యం 91వ కీర్తన ఆయన తన రెక్కలతో నిన్ను కప్పు 12వ నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎంత అద్భుతం. 11వ వచనం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు దూతలంట దేవుని వైపు చూస్తా ఉంటాయంట. నాకు సంబంధించిన దూతల వ్యవస్థ, మీకు సంబంధించిన దూతల వ్యవస్థ దేవుని వైపు చూస్తూ ఉంటుందంట. ఎందుకు? ఆయన జీవో జారీ చేస్తే, దాన్ని అమలు చేయడానికి, ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అమలు చేయడానికి దూతలంతా ఆయన వైపు తేరి చూస్తూ ఉంటాయంట. ఆయన ఆజ్ఞాపించగానే కంటికి కనపరాని అపవాది సంబంధమైన ప్రమాదాలు, కంటికి కనబడే ప్రమాదం నుండి తన యందు భయభక్తులు కలిగిన వారిని తన దూతల వ్యవస్థ ద్వారా, దూతల యొక్క భద్రత ద్వారా మనల్ని ఆయన కాపాడుకుంటాడు. హల్లెలూయా. దూతలు నీకు భద్రత ఇవ్వాలంటే నువ్వు సామాన్యమైన వ్యక్తిగా ఉంటే కుదరదు, భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎన్నోసార్లు నేను దేవుని వాక్యంలో చెప్పాను, భక్తి అంటే బైబిల్ పట్టడం, భక్తి అంటే పాటలు పాడడం, భక్తి అంటే ఆరాధన చేయడం, భక్తి అంటే లైవ్ ప్రోగ్రామ్ మాత్రం ఇవ్వడమే కాదు. ఇవన్నీ భక్తిలో భాగమే. కానీ భక్తి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. సామెతలు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును అసహించుకోవడమే భయభక్తులు అంటే. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దూతల భద్రత ఉంటుంది. దేవదూతల భద్రత దేవుడు ఇస్తాడు. అయితే ఈరోజు ప్రజలు, ప్రసంగిలో ఏమనుంది? వారు భయము లేకయే హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. అసలు భక్తి అంటే ఏంది? చెడుతనమును, భయభక్తులు అనగా చెడుతనమును విడిచిపెడితే అది భక్తి. గెరారులో అంట ఏం లేదంట, గెరారులో దేవుని వాక్యం సెలవిస్తుంది. గెరారులో అంట చూద్దాం ఒకసారి. 20వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండము 20:11. త్వరగా చూడండి. ఆదికాండము 20:11. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము అస్సలు ఏమాత్రం లేదంట. గెరారులో అంట దేవుని భయము ఈ స్థలంలో అస్సలు లేదంట. ఈరోజు నీ హృదయంలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? మన సమాజంలో ఈరోజు దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి ఉందా?
అక్కడ ఖచ్చితంగా దూతల భద్రత ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. 42 ఆదికాండం 42:18 త్వరగా ఆదికాండము 42:18 వీళ్ళ చదవాలి త్వరగా చూసుకుంటూ. 42 ఆదికాండం 42:18 చూసారా? యోసేపు అంటున్నారు, అన్నలారా ఏదో మిమ్మల్ని చూసో డాడీని చూసో కాదు, నేను దేవునికి భయపడవాడు. నేను దేవుని అంటే భయం ఉంది నాకు, దేవుడు అంటే భక్తి ఉంది నాకు. ఎంత అద్భుతమైన మాట చెప్తున్నాను. నాకు దేవుడు అంటే భయము భక్తి. ఈరోజు మనం చెప్పగలమా? దేవుడు చీమ అంటే భయం, దోమ అంటే భయం, బామ అంటే భయం. కానీ దేవుడు అంటే ఇంత చిన్న దోమకు ఇంత ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. మరి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న అంత భయంకరమైన అంత గొప్ప దేవునికి మనం ఎంత భయం. అందుకే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి వణుకుతూ ఉండాలి. ఆయన స్థలంలో చదువుదాము. అపోస్తుల కార్యాలు 10:2 అపోస్తుల కార్యాలు 12లో కొర్నేలు గురించి ఒక మాట ఉంటుందంట. కొర్నేలి తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండగా దూత వచ్చింది. ఎంత అద్భుతం! ఎందుకు కొర్నేలు దగ్గరికి దూతను దేవుడు పంపించాడు? దేవుడు అంటే భయభక్తులు. కొర్నేలు ఎవరు? మనలాగా రక్షించబడిన వ్యక్తి కాదు. అయినా రక్షించబడని వ్యక్తి అయినను దేవుడు అంటే అంత భయభక్తులు ఉంటే తర్వాత పేతురు ద్వారా వాక్యం విని తర్వాత రక్షించబడతాడు. రక్షణ లేని వ్యక్తే ఇంత దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటే రక్షించబడిన కుటుంబాలు, సంఘాలు ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన అందుకే దేవుని వాక్యం 34 కీర్తనలు ఉన్నాయి. తన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదవై ఉండదు, ఏమీ కొదవై ఉండదు. అదే దేవుని వాక్య కీర్తనలో తన యందు భయభక్తులు గలవారు చిన్నలనేమి పెద్దలనేమి ఆయన 114 ఉంటాయి. తన యందు భయభక్తులు చిన్నలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని ఆయన 115 పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు అని యెహోవా. మనుషులకు భయపడుతున్నాం, పరిస్థితులకు భయపడుతున్నాం, కరోనాకు భయపడుతున్నాము, కలవరానికి భయపడుతున్నాము. కానీ దేవుని అంటే భయభక్తులు కనపరచగలిగితే మనం ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం. నిర్గమాకాండం 1:21 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. హెబ్రీ స్త్రీల విషయంలో ఉంటుంది, అలాగని మోసే తల్లి విషయంలో కూడా ఉంటుంది. 1:21 ఆ మంత్రసారుడు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగచేసెను. చాలు. వారంతా ఫరోకు భయపడలేదు, మరణానికి భయపడలేదు, దేవునికి భయపడినందున దేవుడు వారిని వృద్ధి చేశాడు. ఈరోజు మనము, మన కుటుంబాలు, మన సంఘం, మన సమాజం వృద్ధిలోకి, అభివృద్ధిలోకి, మహాభివృద్ధిలోకి, సమృద్ధిలోకి రావాలంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి రెండు మన జీవితాలు ఉంటాయి, ఉండాలి. రెండో విషయం, అందుకే దేవుని యొక్క భద్రతా వ్యవస్థ ఆషామాషిది కాదు, ఎవరికి పడితే వారికి ఉండదు. నీ చుట్టూ దేవుని భద్రత ఉండాలంటే నీవు భయభక్తులు కలిగి ఉంటే, మొదటిగా భయభక్తులు కలిగిన వారికి దేవదూతల భద్రత ఉంటుంది. రెండవది చూద్దాం. రెండవదిగా 32వ కీర్తన, సరే యోబు గ్రంథం చూద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. యోబు 1:10. యోబు 1. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. రెండవదిగా ఎందుకు యోబు చుట్టూ ఆయన కంచె వేశాడు? ఎందుకు యోబు చుట్టూ ఆయన భద్రత వేశాడు? వాస్తవానికి యోబు చుట్టూ కంచె వేసితివి కదా అన్న కంచె అనే దగ్గర హిబ్రూ పదం సాక్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే బలమైన ముళ్ళతో అల్లిన కంచె అని అర్థం. పొలము చుట్టూ
ఇంటి చుట్టూ బలమైన ముళ్ళులతో ఏర్పాటు చేసిన కంచె సాక్ ఇబ్రూ పదం. అక్కడ చుట్టూ కంచె అని సింపుల్ గా మనకు చెప్పాం, కానీ ఎలాంటి కంచె? బలమైన ముళ్ళులతో అల్లిన కంచె యోబు చుట్టూ దేవుడు వేశాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప అద్భుతమైన మాట. ఎందుకు యోబు చుట్టూ ఆయన కంచె వేశాడంటే, యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించుదేమోనని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చేను. చాలు. రెండవదిగా, ఎవరి చుట్టూ దేవుని భద్రత ఉంటుంది. ఎలాంటి భద్రత ఉంటుందంటే, మొదటిగా భయభక్తులు కలిగిన వారి చుట్టూ దేవదూతల భద్రత ఉంటుంది. రెండవదిగా, ప్రార్థించు వారి చుట్టూ ముళ్ళ కంచెతో కూడిన భద్ర ఉంటుంది. ఎంత అద్భుతం! హల్లెలూయా! అందుకే ఆ ముళ్ళ కంచె, బలమైన ముళ్ళులు కలిగిన కంచెను, అదృశ్యమైన కంచెను అపవాది ఛేదించలేకపోయినాడు, దాటలేకపోయినాడు, ప్రవేశించలేకపోయినాడు. ఈరోజు మన జీవితాలలో మనం ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాం? ఈరోజు చాలా మంది స్వామి తండ్రి ప్రార్థన చేస్తారు. ఒక్క నిమిషం, స్వామి తండ్రి నన్ను కాపాడు, ఈ రోజంతా కాపాడు. చేసిన సెకండ్ ప్రార్థన కాపాడాల్సింది రోజు అంటే 24 గంటలు. 24 గంటలు దేవుడు మాత్రం ఖాళీగా కూర్చొని ఈయనను కాపాడాలంట. ఈయన మాత్రం స్వామి తండ్రి నన్ను కాపాడు ఈ రోజంతా. చాలు. ఎప్పుడు మోకరించడం ఆలస్యమే, లేగడం ఆలస్యంగా, కన్ను మూయడం ఆలస్యమే, కన్ను తెరవడం ఆలస్యం. ఎంత బలహీనమైన ప్రార్థనలు చూడండి. అందుకే ప్రేయర్ నియర్ చేస్తుంది దేవుని, ప్రేయర్ క్లియర్ చేస్తుంది సమస్యను, ప్రేయర్ హయ్యర్ చేస్తుంది మన భక్తిని. అందుకే ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అందుకే యేసు ప్రభు గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన పెందల కడనే లేచి, పెందల కడనే, లూకాసు సువార్తలో ఆయన పెందల కడనే లేచి ఎక్కడ పోయినాడంట? అరణ్యమునకు పోయినాడంట. అరణ్యమునకు. 5వ అధ్యాయం 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళెను. ఇంకా చాలా చోట్ల ఉంటుంది, లూకా, మార్కు, మత్తయి. ఆయన పెందల కడనే లేచి అరణ్యమునకు ప్రార్థన చేయుటకు వెళ్ళెను. ఎంత గొప్ప మాట! యేసు ప్రభువే అంత ప్రార్థనా జీవితాన్ని శిష్యుని ఏర్పాటు చేసుకున్నప్పుడు, శిలువకు వెళ్ళే ముందు, అద్భుతాలు చేయడానికి ముందు ఆయన ఎంత ప్రార్థనా జీవితాన్ని కలిగి. ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు ప్రతి ఒక్కరూ బలమైన ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో నిమగ్నమై ఉండేవారు. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని, సామీప్యతను కలిగించేది ప్రార్థన. అసలు రక్షించబడిన ప్రతి వ్యక్తి యొక్క ప్రాముఖ్యమైన, ప్రధానమైన లక్షణం ప్రార్థన. అందుకే చూడండి, సౌలును దేవుడు దర్శిస్తానే పౌలుగా మార్చబడిన తర్వాత అతడు చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఇదిగో అతడు, దేవుడు చెప్తాడు ఏమంటాడు? ఇదిగో అతడు ప్రార్థన. 9వ అధ్యాయం 11వ వచనం. ప్రభు నువ్వు లేచుతున్నదనే వీధికి వెళ్ళు, యూదాను వాని ఇంట తార్సువాడైన పౌలు అను విచారించి ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అపోస్తుల కార్యాలు మనం చూస్తే పగలు 3 గంటలకు పేతురు, యోహాను ప్రార్థన చేయుటకు దేవాలయంలోకి ఎక్కిపోతున్నారు. మన ప్రార్థనలో దిగిపోతుంటే వాళ్ళు ప్రార్థనలో ఎక్కిపోతున్నారు. ఈ లాక్డౌన్ టైంలో ఇంతకంటే గొప్ప సమయం మనకు ప్రార్థనకు దొరకదు. అందుకే ప్రార్థనే మన శక్తి, ప్రార్థనే మన బలము, ప్రార్థనే మన జీవం, ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన సహకారి, ఉపకారి ప్రార్థన. అందుకే
యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒక తండ్రి పిల్లవాడిని తీసుకొని వచ్చి దైవంతో బాధపడుతున్న విడుదల చేయండి, వారు చేయలేకపోతారు. చేయలేకపోయినప్పుడు యేసు ప్రభు ఆ దయాన్ని వెళ్ళగొడితే శిష్యులు వచ్చి అడుగుతారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రార్థన వలనే కానీ మరి దేని ద్వారా ఇలాంటివి పోదని పుట్టినోట్లో ఉపవాసం. ప్రవక్తలు ప్రార్థించారు, రాజులు ప్రార్థించారు, యాజకులు ప్రార్థించారు, అపోస్తులు ప్రార్థించారు, యేసు ప్రభు ప్రార్థన చేశారు, శిష్యులు ప్రార్థన చేశారు, పరిచారకులు ప్రార్థన చేశారు. మరి మనమేం చేస్తాం? అందుకే నేను ఎన్నోసార్లు చెప్తాను, ఏమీ చేయలేని నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనే నీకు అన్ని చేసి పెడుతుంది. అందుకే దేవుని వాక్యం చూడాలి. ఆది కాండంలో ప్రార్థన గురించి ఎంత మాట్లాడు. హేబేలు రక్తము మొరపెడుతున్నారు. రక్తము ప్రార్థిస్తుంటే ప్రాణాత్మ దేహాలు కలిగిన మనం ప్రార్థన చేయకపోవడం విచారం. ఎనోషు ద్వారా ప్రార్థన చేయడం ఆరంభమైంది. మరి నీ ద్వారా నీ కుటుంబంలో ప్రార్థన ఆరంభం కావాలి, నీ ద్వారా నీ ఊరిలో ప్రార్థన ఆరంభం కావాలి, నీ ద్వారా నీ యొక్క గ్రామంలో ప్రార్థన ఆరంభం కావాలి, నీ ద్వారా నీ బంధువుల దగ్గర ప్రార్థన ఆరంభం కావాలి. ప్రార్థన ఆది సంఘం అపోస్తుల కార్యాల్లో అనేకమైన అద్భుతాలు జరగడానికి, సంఘం విస్తరించడానికి, ఆత్మలు రక్షించబడడానికి, జీవితాలు కట్టబడడానికి ప్రార్థనే కారణం. అపోస్తుల కార్యాలు అంటారు ఏమన్నా, అత్యాశక్తితో వారు ప్రార్థన చేస్తున్నారు. సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. మూడవదిగా యోబు జీవితంలో కూడా మనం గమనించినట్లయితే యోబు ఎంత అద్భుతమైన మాట. 1వ అధ్యాయం నుండి చివరి అధ్యాయంకు అన్ని బాగున్నప్పుడు 3 విషయాలు చెప్తాను యోబు గురించి. అన్ని బాగున్నప్పుడు యోబు ప్రార్థించాడు, అన్ని పోయినా కూడా యోబు ప్రార్థించాడు, అన్ని వచ్చిన తర్వాత కూడా యోబు ప్రార్థన చేశాడు. అది ప్రార్థన జీవితం అంటే. అవసరం ఉన్నప్పుడు ప్రార్థించడం, అవసరం లేనప్పుడు ప్రార్థన వదిలేదు కాదు. అన్ని ఉన్నప్పుడు ప్రార్థించాడు, అన్ని పోయినాక ప్రార్థించాడు, అన్ని వచ్చిన తర్వాత కూడా ప్రార్థన చేశాడు. మనకు ఆయన పేరు దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనలో, ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఎంత గొప్ప మాట. ఏం పేరంట ఆయన పేరు? ప్రార్థన ఆలకించువాడట. ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు అయినప్పుడు మరి నీ పేరు, మరి మన పేరు ప్రార్థన యోధుడు. ఎఫ్రా ప్రార్థనలో పోరాడుతున్నారు. ఎఫ్రోదుతు ప్రార్థనలో పోరాడుతున్నారు. నీ పేరు కూడా ప్రార్థన. సమూయేలు, హన్న కన్నీళ్లతో ప్రార్థన చేసి సమూయేలు కని సమూయేలుకు పేరు పెట్టింది ఏమని? సమూయేలు అంటే అర్థం ప్రార్థన. సమూయేలు అంటే దేవుని వలన అడగబడిన వాడు. నీ పేరు కూడా ప్రార్థనగా మారాలి. నువ్వే ఒక ప్రార్థన అయిపోవాలి. ప్రార్థించే వారికి బలమైన ముళ్ళ కంచెతో కూడిన కాపుదల ఉంటుంది. మూడవదిగా సాతాను కానీ, సాతాను శక్తులు కానీ, సాతాను యొక్క ప్రభావం కానీ, అదృశ్య శక్తులు కానీ నీలోకి, నీ ఇంటిలోకి ప్రవేశించకుండా గొప్ప అదృశ్యమైన బలమైన ముళ్ళ కంచె దేవుడు ఏర్పాటు చేస్తాడు. రెండవదిగా దేవుని దగ్గర ఉన్న భద్రత వ్యవస్థ ఏంటంటే బలమైన ముళ్ళ కంచె. మూడో విషయం చూద్దాం. మూడవదిగా 32వ కీర్తన 10వ వచనం. 32 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నది. యెహోవా యందు నమ్మిక ఉంచు వారి కృప ఆవరించుచున్నది. వారి చుట్టూ కృప ఆవరించు. చుట్టూ అనే మాట అక్కడ లేకపోయినా కృప ఆవరిస్తుంది. ఆవరించడం అంటే చుట్టుకోవడం, చుట్టూ ఉండడం. రెండవదిగా నమ్మకం ఉంచు వారి చుట్టూ కృప ఆవరిస్తుందట. గ్రేస్ ప్రొటెక్షన్. ఎంత గొప్ప మాట. దేవుని యందు నమ్మకం ఉంచే వారికంట వారి చుట్టూ కృపను ఆవరిస్తుందంట, కమ్ముకుంటుందంట. కృప కమ్మేస్తుంది మనల్ని. ఏది మన మీదకి చొరబడకుండా, ఏది మన మీదకి పడుకోకుండా కృప కమ్ముకుంటుంది, ఆవరిస్తుందట. ఆవరించి మన చుట్టూ ఆవరిస్తుంది. ఒక వలయములాగా, ఒక కోటలాగా. ఎంత గొప్ప మాట. దావీదు ఒక మాట అంటాడు కీర్తనలో. ఏమంటాడంటే, కీర్తనలు 26వ కీర్తన
ఒకడు వచ్చాడు, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. తనను నమ్మిన వారి చుట్టూ కృప ఆవరిస్తున్నాడు, కృపా కాపుదల ఉంటున్నాడు, కృపా భద్రత వ్యవస్థ ఉంటుందట. ఎలాంటిదో తెలుసా కృప? కృప ఎలాంటిది? అందుకే దావీదు అంటాడు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, సముద్రము కంటే లోతైన, సముద్రము కంటే లోతైన, ఆకాశము కంటే ఎత్తైన ఆయన కృప నిన్ను చుట్టుకుంటుంది అంట. సాతాను శక్తులు, చెడుగు, మరణం నిన్ను పొంచి నిన్ను ఆవహించుకోకూడదు. నమ్ముతున్నామా? నమ్మామనే భ్రమలో ఉంటూ చాలాసార్లు ఆయనను అనుమానిస్తూ ఉంటాము. ఒక వ్యక్తి ఉంది బైబిల్లో, ఆదికాండం ఏమంటే తెలుసా? అబ్రహాము ఇంటికి ఆయన వచ్చినప్పుడు వెళ్ళిపోతూ ఒక మాట అంటాడు, శారా రేపటి సంవత్సరానికి నీకు బిడ్డ పుడతాడంటే శారా నవ్వుతాడు. కోల్గేట్ పడ్డాడు. నవ్వుతే, శారా నీవు నవ్వనేలా, వాళ్ళు చెప్పినావులే, నా వయసు ఏంది, నా శరీరపు యొక్క పరిస్థితి ఏంది అని తన్ను తాను చూసుకొని నవ్వింది. నేను నవ్వలేదయ్యా అంటారు. అందుకే అది ఎప్పటికీ జీవితం అంతా ఆ మాట గుర్తుండాలనే ఇస్సాకు అనే పేరు పెట్టింది. ఎందుకంటే నేను ఆ రోజు నవ్వా, సందేహించా. ఇస్సాకును చూసిన ప్రతిసారి నాలో విశ్వాసం తగ్గకూడదు, ఎక్కాలని ఏమిటి నవ్వు అనే పేరు పెట్టింది. తను నవ్విందా, నమ్మకం నవ్వింది కనుక జీవితాంతం నమ్మకం మీద నిలవడానికి నవ్వు అనే పేరు పెట్టి. అప్పుడు అంటారు, ఏమంటానంటే ఆయన, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మరి ఎందుకు సందేహిస్తుంది? చాలాసార్లు మనం నమ్మకం ఉంది అంటాం, కానీ చేతులు దాటిపోయినప్పుడు, పరిస్థితులు వికటించినప్పుడు, పరిస్థితులు అతలాకుతలమైనప్పుడు నమ్మకము సన్నగిలిపోతుంది. అందుకే మొదటి చేస్తున్న పత్రికలో ఒక దేవుని వాక్యం ఉంది, మీలో అందరికీ విశ్వాసము లేదు అంట. దేవుని వాక్యం లూకా సువార్త, మార్కు సువార్త, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మడం నీ చేతగాక దేవుడు ఏం చేయలేకపోతున్నాడు అనే స్థితికి మనం, దేవుడు ఏం చేయలేని వాడని నువ్వు ఎందుకు అంటున్నావు అంటే, నమ్మడం నువ్వు చేతగాక దేవుడు చేతగాని వాడు అనుకుంటున్నావు. దావీదు అంటాడు, నేను ఏమీ సందేహించకుండా, ఇసుమంత సందేహం కూడా నాకు లేదు. అదే దావీదు కీర్తనలు ఏమంటారు తెలుసా? నా హృదయము ఆయన యందు నా హృదయం ఆయన యందు నమ్మకం ఉంచింది కనుక నాకు సహాయము కలిగింది. 54వ కీర్తన. నా హృదయము ఆయన యందు నమ్మకం ఉంచింది కనుక నాకు సహాయము కలిగేను. ఎంత గొప్ప మాట చెప్తున్నాను కనుక మన జీవితాల్లో కూడా ఆయన యందు మనము నమ్మకం కలిగినప్పుడు, ఏమీ సందేహించుకోకుండా ఆయన నమ్మినప్పుడు ఆయన ద్వారా మనకు సహాయము కలుగుతుంది అనేది మనం మర్చిపోకూడదు. అందుకే దేవుని కృప, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది, ఆయన కృప మనల్ని స్వస్థపరుస్తుంది, ఆయన కృప మనల్ని లేవనెత్తుతుంది, ఆయన కృప మన చుట్టూ ఆవరిస్తుంది. భద్రతా వ్యవస్థ జెడ్ కేటగిరీ కంటే పవర్ఫుల్. చూడండి, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, సీఎం కానీ, పిఎం కానీ ఎవరైనా అపరిచితమైన వ్యక్తులు దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళందరూ చుట్టుముట్టేస్తారు. ఎందుకంటే హాని కలగకుండా. మరి దేవుని కృప కూడా అంతే. నీ మీదికి ఏదైనా వస్తున్నప్పుడు అది చుట్టుముట్టేస్తుంది, నీ చుట్టూ ముట్టుతుంది ఆయన కృప. కృప జీవం కంటే ఉత్తమమైనది దేవుని వాక్యం సెలవిస్తాడు. 106 కీర్తన 24 వచ్చిన 106:24 తర్వాత 106:24 వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయారు. చూసారా, వారు రమ్యమైన దేశమును నిరాకరించిన వారు ఆయన మాటలు నమ్మకపోయారు. ఎంత ఘోరమైన మాట! సృష్టికర్త అయిన మాట కళ్ళ ఎదుట అద్భుత, కళ్ళ ఎదుట ఎర్ర సముద్రాన్ని చేసిన ఆయన, మన్నాను కురిపించిన ఆయన, పూరేలను కురిపించిన ఆయన, 10 తెగులను వారి కళ్ళ ముందు ఆపిన ఆయన మాట నమ్మకపోయారు. విచారం చూడండి. 15 ఆదికాండం 15 ఆదికాండం 15 ఇందాక మనం చెప్పిన సందర్భం. ఆదికాండం 15:6 అతడు యెహోవాను
నమ్మెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన నీతిగా నమ్మెను. నీతిగా ఎంచెను. ఎంత గొప్ప మాట. నమ్మినాడు అబ్రహాం. వాగ్దానాన్ని నమ్మినాడు, వాక్యాన్ని నమ్మినాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మినాడు. అందుకే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన, మనము నమ్మదగని వారమైనను ఆయన మన ఎందు నమ్మకం ఉన్నప్పుడు మనం ఎందుకు ఆయన నమ్మలేకపోతున్నాం? నమ్మకం. 4వ విషయం చూద్దాం. నీ చుట్టూ దేవుని భద్రత ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలంటే నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి దేవుని విషయం. అప్పుడు ఎలాంటి భద్రత? కృపా భద్రత. 4వ విషయం 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 2 రాజులు 6వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనేను. చాలు. చూసారా, ఇక్కడ ఒక అద్భుతమైన పరిస్థితి జరిగింది. ఎందుకంటే సిరియా రాజు రథాలు, ప్రజలు అందరూ కూడా వారిని చుట్టుముట్టినప్పుడు గెహాజీ భయపడిపోయాడు. గెహాజీ భయపడిపోయి, అయ్యో ఎలీషా దగ్గరికి వెళ్ళా. ఎలీషా నన్ను పిలిచి, అయ్యా మన చుట్టూ రథాలు, సైనికులు చుట్టుముట్టారు, ఇంక అయిపోయింది మన పని, మనం చచ్చిపోతాం అని అన్నప్పుడు ఎలీషా భయపడలేదు. ఎలీషాకు తెలుసు తన చుట్టూ ఒక భద్రతా వ్యవస్థ ఉంది, తన చుట్టూ ఒక కాపుదల ఉంది. కానీ గెహాజీకి అది తెలియలేదు. వెంటనే ఎలీషా గెహాజీకి, అయ్యా వీళ్ళు చూసినట్టు వీని కళ్ళు తెరవలు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏమైందో చూడండి ఒక మాట. 17వ వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాడి కళ్ళను తెరవచేసెను. ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉంటరా. హల్లెలూయా. ఎంత గొప్ప భద్రత! వాళ్ళకున్నవి మాంసముతో కూడిన గుర్రాల భద్రత, వాళ్ళకున్నవి మెటీరియలిస్టిక్ రథాల భద్రత, వాళ్ళకున్నవి మానవ సంబంధమైన దేహాల భద్రత. వీళ్ళకు అగ్ని రథాలు, అగ్ని సైన్యము వారి చుట్టూ. అగ్ని దేనినైనా కాల్చివేస్తుంది, అగ్ని దేనినైనా దహించి వేస్తుంది. 4వదిగా పరిచర్య చేసే వారి చుట్టూ అగ్ని భద్రత ఉంటుంది. పరిచర్య. ఈరోజు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకోవడానికి టైం ఉండదు. కుటుంబం, భార్య పని, భర్త పని, బిడ్డల పని, కుటుంబం పని చూసుకోవడానికి టైం అంతా సరిపోతుంది. రెండోదిగా ప్రభుత్వానికి పని చేస్తారు, 3వదిగా ఊరులకు పని చేస్తారు, కానీ దేవునికి పరిచర్య చేయరు. చాలా మంది తన పరిచర్య తాను చేసుకుంటారు, కుటుంబానికి పరిచర్య, ప్రభుత్వానికి తను దేవుని పరిచర్య చేసే వాళ్ళు తక్కువ. అందుకే దేవుని వాక్యం, అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ ఎవ్వరు కూడా క్రీస్తు కార్యమును చూడరంట. ఎంత విచారకరమైన మాట. ఫిలిప్పీ పత్రికలో దేవుని వాక్యం సారం. అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ క్రీస్తు కార్యము చూచువారు ఎవ్వరు లేరు. ఎంత విచారం! అందరూ తమ సొంత కార్యములను చూచుకుందరు కానీ యేసుక్రీస్తు కార్యం. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను పరిచర్య చేయడానికే వచ్చాను. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో పరిచర్య చేయుటకు 7 మందిని ఏర్పాటు చేశాను. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు బాలుడుగా ఉండగానే యెహోవాకు పరిచర్య చేయ. ఈరోజు నువ్వు పరిచర్య చేస్తున్నావా? నీ బిడ్డలతో పరిచర్య చేపిస్తున్నావా? నీ కుటుంబం పరిచర్యలో వాడబడుతుందా? మనుషులకు పరిచర్య చేయడానికి, ప్రభుత్వ అధికారులకు పరిచర్య చేయడానికి జీవితం అంతా సరిపోతే దేవుని పరిచర్య, సంఘ పరిచర్య, సువార్త పరిచర్య, ఉపవాస పరిచర్య ఎవరు చేస్తారు? చేసిన వాళ్ళే చేయాలి. అందుకే ఎందుకు ఎలీషా మాత్రమే చూడగలిగాడు? ఎలీషా చుట్టూ ఎందుకు ఆ భద్రత ఉంది అంటే పరిచర్య చేస్తున్నాడు ఎలీషా, దేవుని పరిచర్య చేస్తున్నాడు. అందుకే దేవుని పరిచర్య చేసే వారి చుట్టూ అగ్ని కంచె ఉంటుంది, అగ్ని భద్రత ఉంటుంది, ఫైర్ ప్రొటెక్షన్. ఇక
అగ్నిని దాటి ఏది రాలేదు. చూద్దాం జక్రయ గ్రంథము 2:5 త్వరగా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. హల్లెలూయా. అగ్ని ప్రాకారముగా ఉంటాను. ఎందుకు? పరిచర్య చేసే వారి చుట్టూ, సేవ చేసే వారి చుట్టూ, దేవుని కొరకు అహర్నిశలు రాత్రనక పగలనక ఆత్మ రక్షణ కొరకు, సంఘ క్షేమం కొరకు, స్వార్థ పరిచర్య, ఉపవాస పరిచర్య, సంఘ పరిచర్య, దైవ పరిచర్య నిరంతరం శ్రమిస్తున్న వారి చుట్టూ అగ్ని కాపుదల, అగ్ని భద్రత వ్యవస్థ ఉంటుంది. ఈరోజు నీకు ఆ భద్రత వ్యవస్థ కావాలంటే దేవుని పరిచయం, నువ్వెవరైనా ఫుల్ టైం అయినా లేదా పార్ట్ టైం అయినా ఏ విధంగానైనా నువ్వు దేవుని పరిచర్యలో ఉండాలి, దేవుని పరిచర్య చేయాలి. ఈరోజు దేవుని పరిచర్య పాటలు పాడడానికి ముందు ఉంటారు, ప్రార్థన చేయడానికి ముందు ఉంటారు, ప్రసంగాలు చేయడానికి ముందు ఉంటారు, కానీ పరిచర్య చేయడానికి అందరూ వెనుకనే ఉంటారు. కానీ ఎలీషా ఏలియాను పరిచర్య చేసేవాడిగా ఉండబట్టి ఎంత గొప్పవాడయ్యాడంటే ఎలీషా కంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ భాగ్యాన్ని గెహాజీ పోగొట్టుకున్నాడు, నువ్వు కూడా పోగొట్టుకున్నావు. యెహోషువ మోషే దగ్గర పరిచయం చేసేవాడు ఉండబట్టి, అంటే మోషే తక్కువని కాదు, కానీ కనానుకు చేర్చింది యెహోషువ అని. అలాగనే శిష్యులు కూడా, యేసు ప్రభు కూడా ఆయన శిష్యుల పాదాల పరిచయం చేయవాడు, అపోస్తులు కూడా పరిచయం చేశారు. మరి నీకేమైంది? పరిచయం, దేవుని పరిచయం చేయాలి. పరిచర్య చేసేవారి చుట్టూ దేవదూతల కాపుదల ఉంటుంది. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం. 2 దినవృత్తాంతం 29. నా కుమారులారా తనకు పరిచారకులుగా ఉండి ధూపం వేయుటకు, తన సన్నిధి నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాదు, ఆయన నేర్పరచుకున్నాడు. పరలోకం కొరకు మాత్రం నేర్పరచుకోలే, తనకు పరిచర్య చేయడానికి నేర్పరచుకున్నాడు. 6వ వచనం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని. చూసారా, అలాంటి పరిస్థితులలో పురికొల్పుతున్నారు. అసలు మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకుంది ఎందుకు, ఎన్నుకుంది ఎందుకు, సెలెక్ట్ చేసుకుంది ఎందుకు? మీరు చేస్తుంది. ఈరోజు నేను ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు అభిషేకించాడు? నీ పని నువ్వు చేసుకుని, ఇంటి పని చూసుకుని, ప్రభుత్వ పని చేయడానికి మాత్రమే కాదు, దేవుని పని చేయడానికి, దేవుని పరిచయం చేయాలి. అందుకే 6వ వచనంలో వాళ్ళు తప్పిపోయారు, 11వ వచనంలో పురికొల్పుతున్నారు. నీ పిలుపు ఏంటి, నీ దర్శనం ఏమిటి? దాంట్లోకి రాగలిగితే చాలా మందికి ఈరోజు ఏం కావాలంటే నాయకత్వము కావాలి. మీకు విషయం చెప్తా, నాయకత్వానికి ముందు పరిచర్య చేసేవాడికి నాయకత్వ బాధలు ఇచ్చారు. అందుకే యెహోషువ ముందు పరిచయం చేశారు, తర్వాత నాయకుడు అయ్యారు. ఎలీషా ముందు పరిచయం చేశారు, తర్వాత ప్రవక్త అయ్యారు. సమూయేలు ముందు పరిచయం చేసిన తర్వాత. ఈరోజు ఏంటంటే సంఘాల అందరికీ నాయకత్వంగా, లీడర్షిప్గా, లీడర్షిప్ ముందుగా సర్వెంట్గా ఉండాలి. సర్వెంట్గా ఉన్న తర్వాత లీడర్షిప్. కొత్తగా వచ్చినానని, మంచి డబ్బు ఉందని, లేకపోతే టాలెంట్ ఉన్నాయని నీకు లీడర్షిప్ ఇచ్చేది కుదరదు. నువ్వు ముందు సర్వెంట్గా ఉండాలి, ఆఫ్టర్ లీడర్షిప్. నీకు ఏదో ఉందని దాన్ని బట్టి నీకు లీడర్షిప్ రాదు. నువ్వు పరిచారకుడు అయినందుకు నీకు లీడర్షిప్ వస్తుంది. పరిచర్య చేద్దాం, దేవుని పరిచర్య. చివరి మాట చెప్పుకోవచ్చు, పరిచర్య చేసే వారి చుట్టూ అగ్ని భద్రత కాపుదల. చివరి మాట 125వ కీర్తన 2వ వచనం. 125:2. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు చాలు. 5వ విషయం. 5వదిగా దేవుని ప్రజల చుట్టూ ఆయనే పర్వతములాగా నిలబడతారు. హల్లెలూయా. దేవుని ప్రజలు. అందుకే 2వ దినవృత్తాంతంలో ఉన్నది, నా పేరు పెట్టబడిన నా ప్రజలు. ఎఫెసీ పత్రికలో ఉంటుంది 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో తన ప్రజలు, తన జనులు
ముందు మనం ఆయన జనము కాదు, ఇప్పుడు ఆయన జనం అయ్యాం. ఎఫెసీలో కూడా 2 అంటారు, ఆయన ఇప్పుడు మనము మొదట పరజనులము, ఇప్పుడు తన జనులమయ్యాం. క్రీస్తు రక్తం ద్వారా ఆయన జనులమయ్యాం. చీకటిలోని వెలుగులోనికి రావడం ద్వారా ఆయన జనులమయ్యాం. ఇప్పుడు నువ్వు ఎవరి పక్షవాడు? సాతాను జనాంగమా, లోక జనాంగమా, పాప జనాంగమా? కాదు, దైవ జనాంగం. మనం దేవుని ప్రజలము. అందుకే మొదటి పేతురు అంటారు, మన దేవుని ప్రజ. దేవుని ప్రజలుగా మనం బ్రతకాలి. మనం చూసినప్పుడు ఏమనాలి? వీళ్ళు దేవుని ప్రజలు, దేవుని ప్రజలు. చూడు, భారతదేశ ప్రజలు ఏమన్నారు? భారతీయులు అంటారు. అలాగనే ఒక్కొక్క దేశ ప్రజలు ఆ దేశ ప్రజలు అంటారు. ఎందుకంటే వారికి ఉన్న గుర్తింపు అది. మరి దేవుని పిల్లలు అయితే దేవుని ప్రజలము. మనం దేవుని ప్రజలుగా మనం ఉండాలి. ఎట్లా? ఎలాంటి భద్రత అంట? యెరూషలేము చుట్టూ చదవండి. యెరూషలేము చుట్టూ, యెరూషలేము చుట్టూ 7 పర్వతాలు ఉన్నాయి, 7 కొండలు. ఉత్తరమున స్కోపాస్ అనేది ఒక పర్వతము, రెండవదిగా మధ్యకాండంలో నోబ్ అనే పర్వతము, మూడవదిగా ఆలివ్ మౌంట్, ఇది దక్షిణ శిఖరం అంటారు, నాలుగవదిగా మౌంట్ జియోన్ అంటారు, ఐదవది ఓసెల్ మౌంట్ అంటారు, ఆరవది ఉత్తరమున రాక్ అంటారు, రాక్ చుట్టూ కొండ అంటారు, ఏడవదిగా నైరుతి కొండ. 7 కొండ. యెరూషలేము చుట్టూ 7 కొండలు ఉన్నాయి. కొండ అంటే స్థిరత్వానికి గుర్తు, బలానికి గుర్తు, భద్రతకు గుర్తు. అలాగ దేవుడు కూడా తన ప్రజలుగా, తనను వెంబడించే ప్రజలుగా, తనను అనుసరించే ప్రజలుగా, తనను నమ్ముకున్న ప్రజలుగా ఉన్నవారికంట పర్వతాలంతా ఎత్తైన వాడుగా, పర్వతాలంతా బలమైన వాడిగా, పర్వతాలంతా స్థిరమైన వాడిగా, ఈ 7 కొండలంతా బలమైన, స్థిరమైన, ఎత్తైన భద్రతా వ్యవస్థను దేవుడు మనకు ఏర్పాటు చేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన ప్రజగా ఉన్నాం, ఆయన ప్రజలుగా మనము జీవిద్దాం. ఆయన ప్రజలము అనే ఆ గుర్తింపు కలిగి మనం. ఎఫ్రాయిం గురించి హోషేయ గ్రంథంలో ఒక మాట అంటారు, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడు. అసలు ఎఫ్రాయిం ఎవడు? ఎఫ్రాయిము ఇశ్రాయేలు జనం, దైవజనం. ఎఫ్రాయిము ఇశ్రాయేలు జనము, దైవజనము. అయితే ఎఫ్రాయిం అయినాడు రాను రాను రాజుకూలం గారదైనట్టుగా ఎఫ్రాయిం అంట అన్యజనులతో కలిసిపోయినాడు. ఎంత ఘోరం! ఈరోజు నువ్వు కూడా దైవ జనాంగంగా ఉండాల్సిన మనం అన్య జనాంగంగా మారిపోతున్నాం. ధన్య జనాంగంగా ఉండాల్సిన మనం అన్య జనాంగంగా మారిపోతున్నాం. ఒక మాట అంటాడు పౌలు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటాడు. 2 తిమోతి 4:10. త్వరగా. నీవు వచ్చినప్పుడు నేను త్రోయాలో కర్కి వద్ద నుంచి వచ్చిన అంగీని పుస్తకములను 2 తిమోతి 4:17 17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభువు నా పక్కన నిలచి నన్ను బలపరిచెను కనుక నేను సింహపు నోటి నుండి తప్పింపబడి. చూశారా? పౌలు అన్యజనులకు దైవజనునిగా ఉండాలని వెళ్ళినప్పుడంట సింహము వంటి వ్యక్తులు తనను చంపాలని, తనను కబలించాలని, తనను కనుమరుగు చేయాలనుకున్నప్పుడంట దేవుడు అంట ఎలా వచ్చినాడ? తన పక్కన నిలిచాడంట. ఎట్లా? యెరూషలేము పర్వతము నిలబడినట్టుగా ఆయన పౌలు పక్కన నిలబడి పౌలుకు భద్రతను ఏర్పాటు చేశాడు. ఎంత అద్భుతం కదా! నిజమే, పౌలు పక్కన నిలచాడు. ఆయన పర్వతములాగా నిలిచాడు. దేవుడు అంటాడు జక్రయ్య, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వే పాటిదాను? నీకంటే ఇక్కడ నేను. నువ్వు ఆల్రెడీ ఫిజికల్, నీవు పదార్థ సంబంధమైన పర్వతాన్ని. ఇది ఆత్మ సంబంధం. ఈ పర్వతంతో ఢీకొట్టి ఆ పర్వతం నిలబడదు. ఈ లోక పర్వతాలు ఏ పర్వతము సాటి రాని ఆయన పర్వతములాగా మనకు అండగా దండగా ఉండే మనం తప్పిస్తుంది. అద్భుతం కదా! దేవునికి మహిమ కలుగు. నీ చుట్టూ 5 రకాల భద్రతలు కావాలంటే నువ్వు 5 రకాల గుణాలు కలిగి. మొదటిగా
భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతల భద్రత ఉంటుంది. రెండవదిగా ప్రార్థించే వారి చుట్టూ బలమైన ముళ్ళ కంచె కాపుదల ఉంటుంది. మూడవదిగా నమ్మకముంచు వారి చుట్టూ కృపా భద్రత ఉంటుంది. నాలుగవదిగా పరిచర్య చేసే వారి చుట్టూ అగ్ని భద్రత, అగ్ని కాపుదల ఉంటుంది. ఐదవదిగా తన ప్రజల చుట్టూ, నువ్వు దేవుని ప్రజగా ఉంటే ఆయన ప్రజల చుట్టూ ఆయనే పర్వతం లాగా మౌంట్ సెక్యూరిటీ ఆయన ఇస్తారు. అలాంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరము కలిగిన దేవానికి వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించం, నిన్ను గణపరచం, నిన్ను ఆరాధించం, నిన్ను హెచ్చించం. నీ వాక్యం ద్వారా నువ్వు మమ్మల్ని దర్శించినందుకే స్తోత్రం. నిజమేనైనా ఈ అభద్రతా దినాలలో మేము ఉన్నాం, అభద్రతా భావముతో మేము ఉన్నాం నాయనా. ఏది తాకినా, ఏది తినినా, ఏది తాకినా ఏమవుతుందో అనే అభద్రతలో లాడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీ వాక్యం ద్వారా నాయనా నీవిచ్చే భద్రత ఎలాంటిదో నాయన, దేవదూతల భద్రతను మాకు ఇస్తున్నావు, కృపా భద్రతను మాకు ఇస్తున్నావు, బలమైన ముళ్ళ వంటి కంచె భద్రత మాకు ఇస్తున్నావు, అగ్ని భద్రతను మాకు ఇస్తున్నావు, పర్వతము లాంటి నీవే భద్రత మాకు ఇస్తున్నావు. మేము కూడా దానికి తగినట్లు ఎవరికి పడితే వారికి భద్రతా వ్యవస్థ ఉండదు, కానీ దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. అవేమి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఆ 5 లక్షణాలు కలిగి మేము ఈ అద్భుతమైన ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన, వాక్య సంబంధమైన భద్రతను మేము, మా కుటుంబాలు, సంఘాలు, సమాజము కలిగి కంటికి కనబడని అపాయాలు, కంటికి కనబడే అపాయాల నుండి నాయన, ప్రమాదాల నుండి నాయన మేము భద్రపరచబడినట్టుగా, సెక్యూర్ అవునట్టుగా ప్రపంచపరచాలి. మరొకసారి నాయన ఈ లైవ్లో పాల్గొన్న వారిని, వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించి నీ భద్రతలో వారిని భద్రపరచండి. మా భారతదేశాన్ని, భారతదేశ ప్రజలను కాపాడని నాయన. హాస్పిటల్స్లో కరోనా సోకి ఐసోలేషన్ వార్డులో ఉన్న వారిని, క్వారంటైన్లో ఉన్న వారిని ఆయన త్వరగా వారు కోరుకొని నెగిటివ్ వచ్చి బయటికి రావడానికి సాయం చేయండి. కరోనా ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా ఆ లింక్ కట్ అవడానికి, తన ఉనికిని కోల్పోవడానికి, తన శక్తిని కోల్పోవడానికి, రూపం మారకుండా కోల్పోవడానికి నాయన సహాయం చేయండి. నువ్వు ఒక్కరివే స్వస్థపరిచేవాడు, నువ్వు ఒక్కరివే కాపాడేవాడు, నువ్వు ఒక్కరివే భద్రపరిచేవాడు. మనకు సాయం చేయండి. నిరంతరం శ్రమిస్తున్న అధికారులను, నాయకులను కాపాడండి. డాక్టర్లను, పోలీసు వాళ్ళను నాయన, పారిశుద్ధ కార్మికులను, వాలంటీర్స్ను కాపాడండి. అలాగే నిరంతరం నాయన వ్యాక్సిన్ కొరకు, మెడిసిన్ కొరకు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని ఫెయిల్ అవుతున్నాయి అయినా వారికి కావాల్సిన పరలోక జ్ఞానం, దైవ జ్ఞానం ఇచ్చి అవి సక్సెస్ అయ్యి ప్రజలకు అందుబాటులో రావడానికి సాయం చేయండి. ఆయన గుట్టలు గుట్టలుగా మన శవాలు గుట్టలు అయిపోతున్నాయి దేశాలు, ప్రపంచ దేశాలను కూడా కాపాడండి. నీ వైపు చూస్తుండగా నాయన ప్రభా నువ్వు కాపాడమని ప్రార్థన చేస్తుంది. తన ప్రజలు నాయన, నీ ప్రజలు తగ్గించుకొని చెడుతనం విడిచి నిన్ను వెతికి ప్రార్థించినలా దేశమును స్వస్థపరుస్తావు, బాగు చేస్తాను. నేను ఆ దేశాన్ని బాగు చేయాలి. తిరిగి పరిస్థితులు యథావిధంగా సాగించు. ఈ కరోనా వల్ల అనేక మంది పనులు లేక, జీవనోపాధి లేక, తిండి లేక, వస్త్రం లేక, ప్రయాణం లేక ఎంతో బాధపడుతున్నారు. అందరినీ జ్ఞాపకం చేసుకో, కృప చూపించు. ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధం భద్రతా వ్యవస్థను దయచేయడం యేసునామములో అడిగి వేడుకొంటున్నాం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం చర్చలు మనందరికీ, దైవ వారందరికీ, సకల పరిశుద్ధులకు సదాతో